ముఖ్య ఉద్దేశం మీ అందరూ కూడా చూసే ఉంటారు. నిన్న మొన్న గత 4-5 రోజులుగా విశాఖపట్నం ప్రజల్లో కానీ, ప్రజా సంఘాల్లో కానీ, రాజకీయ వర్గాల్లో కానీ, మీడియా వర్గాల్లో కానీ గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల రూపాయల భూమిని బదలాయింపు చేస్తూ వారికి దారదత్తం చేసే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సలహాలు సూచనలతో రేపు 30వ తారీఖున జరుగుతున్న విశాఖపట్నం జీవీఎంసీ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో దాన్ని ఎజెండా అంశం కింద పెట్టడం జరిగింది. దీన్ని గీతం యూనివర్సిటీకి సంబంధించిన భూముల బదలాయింపుని, ఈ భూముల్ని అప్పనంగా గీతం యూనివర్సిటీ కట్టబెట్టడాన్ని ఈ ప్రాంతంలో, ఈ నగరంలో ఉన్న ప్రజలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ అంశం తెలిసిన దగ్గర నుంచి ఇది అన్యాయం. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని కుటుంబ సభ్యులకి దారదత్తం చేయటం, అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతంలో విశాఖపట్నంలో ఉన్న ఎంపీకి సంబంధించిన కుటుంబానికి దారదత్తం చేయటం అనేది మనందరం కూడా ఖండించదగ్గ విషయం. ఎందుకంటే ఇక్కడ మీకు ప్రజలకు సేవ చేస్తారు, ఈ నగర అభివృద్ధికి తోడ్పడతారని మీరు గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు కానీ, మీరు చేసిన వాగ్దానాలు కానీ నమ్మి ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తే మీకున్న ప్రతి అధికారాన్ని ఎన్నికల్లో గెలిచిన మొదటి రోజు నుంచి ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించిన ఎంపీ ఏ రోజు కూడా ఈ ప్రాంతాన జరుగుతున్న అన్యాయం పైన కానీ, గత కొన్ని నెలలుగా వేలాది కోట్ల రూపాయల భూముల్ని పప్పు బెల్లాల్లో 99 పైసలకి, ₹1 పప్పు బెల్లాలుగా ప్రైవేటు వ్యక్తులకి, ప్రైవేటు సంస్థలకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ఈ ప్రాంతం తరపున ఈ ప్రాంతాల తరపున ప్రజాప్రతినిధిగా ఉన్న మీరు అడ్డుకోవాల్సింది పోయి, మీరు కూడా నలుగురితో పాటు నారాయణన్ చందంగా వారితో అందులో మీరు కూడా ఈ ల్యాండ్ స్కామ్స్లో మీరు కూడా భాగస్వాములు అవటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు, కురసాల కన్నబాబు గారు అందరూ కూడా ఈరోజు నిర్ణయం తీసుకుని ప్రజలు దీని మీద ఆందోళన చెందుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఈ భూ దోపిడీకి సంబంధించి అందరూ కూడా ఒక ఆశ్చర్యకరంగా ఇది ఏ విధంగా ఇది జరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ప్రజల పక్షాన మనం పోరాటం చేయాలి. ప్రజల పక్షాన మనం పోరాటం చేసే క్రమంలో మొట్టమొదటిగా రేపు జీవీఎంసీ కౌన్సిల్లో దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీర్మానం చేయడంతో పాటు కౌన్సిల్లో కానీ, కౌన్సిల్ బయట కానీ, లేకపోతే మిగతా ఇతర ప్రజా సంఘాలని కలుపుకుని ఒక కార్యాచరణ రూపొందించుకుని ఈ భూ అక్రమ దోపిడీని అడ్డుకట్ట వేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం పోరాటం చేయాలని ఈరోజు నిర్ణయించడం జరిగింది.